రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మూవీ గేమ్స్ కేవలం మెగా అభిమానులకు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులకు కూడా మంచి కిక్ ని ఇచ్చింది. ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను కనిపిస్తూ ఉండేది. ముఖ్యంగా రామ్ చరణ్ గ్లిమ్స్ చివర్లో ఆడిన సిగ్నేచర్ షాట్ ని ఐపీఎల్ సీజన్ లో అన్ని టీమ్స్ ఎలా వాడుకున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా కేవలం క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ మీద తెరకెక్కిన సినిమా అనుకుంటూ పొరపాటే అని డైరెక్టర్ బుచ్చిబాబు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో అనేక రకమైన క్రీడలు ఉంటాయని, రామ్ చరణ్ అన్ని ఆటలను నిష్ణాతుడని అభిమానులు కిచ్చిబాబు చెప్పిన మాటలను డీకోడ్ చేసి సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఇదిలా ఉండగా నిన్న ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుండి లీక్ అయిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియోలో ఏదో మట్టి తుఫాను వచ్చినట్టుగా 10 అడుగుల ఎత్తు మట్టి పైకి లేవడం అందరినీ షాక్ కి గురి చేసింది. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారా బాబు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవరా తర్వాత ఆమె ఒప్పుకున్న రెండవ తెలుగు సినిమా ఇది. హిందీలో చాలా సినిమాలు చేసింది, కానీ సక్సెస్ మాత్రం అందుకోలేదు. కానీ తెలుగులో మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు పెద్దితో కూడా ఆమె మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటుందంటే సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మెగా ఫ్యామిలీ అత్యంత సన్నిహితుడైన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆయనకు సంబంధించి ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ ను ప్రధాన అంశంగా ఎంచుకున్నారు. షూటింగ్ కొంత ఆలస్యంగా మొదలైనా ఇప్పుడు వేగంగా సాగుతుంది. బుచ్చిబాబు సనాగో ఇంటర్వ్యూలో సినిమా మరియు మ్యూజిక్ అప్డేట్స్ పై ఆసక్తికర విషయాలు షేర్ చేశాడు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడమే ప్రత్యేక ఆకర్షణ. సంగీతం విషయంలో ఎప్పుడూ ఖచ్చితంగా ఉండే రెహమాన్ ఈ చిత్రానికి ప్రత్యేకంగా పాటలు చేశారని బుచ్చిబాబు వెల్లడించారు. ఒక్కో పాటకు 20 నుంచి 30 వేరియేషన్స్ రెహమాన్ తమకు అందించారని, వాటి నుంచి పాటలను ఎంచుకోవడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుందని చెప్పారు. రెహమాన్ మ్యూజిక్ తో పాటు బుచ్చిబాబు డైరెక్షన్, రామ్ చరణ్ ఎనర్జీ ఇవన్నీ కలిసి పెద్ద సినిమాను గ్యారంటీ హిట్ గా చేస్తున్నాయి. మేకింగ్ స్టాండర్డ్స్, క్రికెట్ నేపథ్యంలో గ్రామీణ జీవితం, రామ్ చరణ్ న్యూ అవతార్ ఇవన్నీ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పెద్ద సినిమా టీం భారీ స్థాయిలో ప్లానింగ్ చేసి ప్రతి అంశంలో కసిగా పనిచేస్తూ మ్యూజిక్ నుంచి విజువల్స్ దాకా ఓ క్లాసిక్ మూవీ అనిపించేలా తీర్చిదిద్దుతుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి పెద్ద సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.